చంద్రబింబం లాంటి నీ ముఖంలో ఏదో మచ్చ కనపడుతుంది. ఇది పుట్టుమచ్చండి. ఆ మచ్చ కాదు, ఏదో మచ్చ. ఏమిటా మచ్చ? అర్థమైంది. చిలక, నీవు తల్లివి కాబోతున్నావు. అవునండి, మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రివి కాబోయేది నేను కాదు, ఆ దొంగ మామా. నీ పిల్ల నేను ఎనుకో. ఈ విషయం ఊరంతా దండోర వేస్తాను. టమా ఎలుగొట్లాగా నదేమిటే? కళ్ళు తెరిచి లేదు చూడవా మర్యాద కూడా పోయిందా? ఏమిటండి కలవరిస్తున్నారా? ఏమిటి? దొంగ నేను బంగినిపల్లె బసవయ్యను. బంగినిపల్లె మా పక్కనే. కూర్చోండి. ఏమిటి ఈ సంవత్సరం మామిడి కాపు ఎలా ఉంది? ఏమిటి మామిడి కాపు సంగతి నాకు తెలియదు కానీ పైరు మాత్రం బ్రహ్మాండం. మరి వర్షాలు బాగానే పడుతున్నాయండి. వర్షాలు అక్కడ లేవే. మధ్య ఏమైనా తప్పుతారా? మధ్యకొద్దు నాకు, నీ రక్తం తగ్గుతా. కత్తి కాస్త దూరంగా పెట్టిన ఆయన ఏమే మొత్తు అలా నిల్చుంటావు ఏమిటే? నగా నట్ట తీసి దొంగగారు ఇచ్చాయి. నగా నట్రా మాకు అక్కర్లేదు, మేము ఆడ దొంగలం. ఏంటమ్మా ఇది? ఎవరమ్మా వీరు? దొంగగారమ్మా, బంగినిపల్లి. నమస్కారం. యువతి రాయి యువతి, మా కూతురు నాయనా. అబ్బా ఏమి దీని అందం చూస్తుంటే నా మీసాలు పులకరిస్తున్నాయి. నీ చూపు దీని మీద పడ్డా ఆయన పెళ్ళైన పిల్ల బాబు. అది పెళ్ళైన విడ కాదు మాకు. మీ ఇద్దరు ఆ గదిలో మాట్లాడుకోండి, మేము ఈ గదిలో మాట్లాడుకుంటా. మాట్లాడేది ఏదో మా ఎదురుగానే మాట్లాడచ్చు కా బాబు. గుట్టుగా మాట్లాడగల బాబా. ఏం భయం లేదమ్మా, ఏం భయం లేదు. దొంగగారు అలా కనిపిస్తున్నారు కానీ చాలా మంచివారు, ఏమీ చేయరు. ఏమండి అయ్యా, మాట్లాడండి అంతే. మా తెలుసు బాబా. ఏమే పడుకుతున్నావు? కట్టం చూసి భయపడుతున్నారా? నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోతాయి. పోవే, పెద్ద దేవత శాపిస్తుంది. నేను రాను. అమ్మాయిని ఏం చేస్తాడో నాకు భయం వేస్తుందండి. నాకేం భయం లేదు, నువ్వు ధైర్యం తెచ్చుకోవే. దగ్గరకు వచ్చావో నీ బుర్ర బద్దలు కొడతా. భలే వీరరాణి భలే, లోటా పట్టుకున్న భయంకరంగా ఉన్నావు. నిజంగానే కొట్టేస్తా. కొట్టుకో, నీ లోటాలు సోటపోతుంది. నువ్వు ఇంత గట్టిగా కొడతావని తలబాగా కట్టుకొచ్చాను. లోటా సొట్టపోయిందా? ఆహా, ఏమి నీ వీరరసం. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను గర్విస్తున్నా. మనుషుల రక్తం తాగేవాడికి పెళ్లి ఒకట. వదులు, నన్ను వదలకపోతే నీ మీసాలు పీకేస్తాను. కానీ మీరా చిలక దొంగ అనుకొని నన్ను మాట్లాడేశాను, నన్ను క్షమించండి. పర్వాలేదు, కూర్చో. అబ్బా చిలక చిలక, నీకేం తెచ్చారు తెలుసా? తెలుసులే, లడ్డూలు పువ్వులు. కాదు, పువ్వులు జిలేబీలు. ఏవి? ఇగో. అమ్మాయి రోడ్డు మానేసిందండి. ఓకే, భయం తగ్గుతుంది. ఏమిటండి ఈ వేషం? మీరును మీ నాన్న ప్రేమ కంటే ముట్లేదు, ఏం చేస్తాను? చస్తానా? భలేవారండి మీరు, మీకు బుర్ర కూడా ఉంది. ఉండేదే బుర్ర. ఏమండి ఆ దొంగ మీద ఆ అమ్మాయి నవ్విస్తున్నారండి. సంతోషించాలి, వినిపించడం లేదు. ఎందుకు మీరు మగజన్ మెచ్చారు? ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందే? మనం చెబితే కలిగితే వాడికి తెలిసేది ఏమిటే? అంత నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమో.
లోపల ఏం చేస్తున్నారు? ఇక భయపడకండి, నిర్భయంగా ఉండండి, నేను వస్తా. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారు? వచ్చే ఆదివారం. మా తల్లి మా అమ్మి వచ్చావా? పోసి తిరిగి తక్కువ ముద్దు, నీకు సిగ్గులేదు? వాడిని మళ్ళీ రమ్మంటావా? మూడమిలో వాడిని హత్య చేయడానికి ఇష్టం లేక ఊరుకున్నాను కానీ లేకపోతే ముక్కల కింద వాడిని నరికేవతా పారేస్తుండే వాడిని. అవునవును చూసాం కదా ధైర్యం. ఎచ్చాడే ఆ గదిలోకి. ఇప్పుడున్నది గదిలోనే. ఏమిటమ్మా? ఈ బొమ్మ నాది, ఇది కాదు నాది. మర్యాదగా ఇస్తావా లేకపోతే చంపేస్తాను. కుమారా, తప్పు నాయన. పెద్దవాడవయ్యాక కథన రంగంలో కత్తి దూసి శత్రువులను సంహరించాలి కానీ చెల్లాయిని కాదు బాబు. చల్లాయి నా రాజ్యంలోని ఏనుగు బొమ్మను ఎత్తుకుపోయింది, అందుకని శత్రువేగా. కాదు, చెల్లాయి కోరితే ఒక్క బొమ్మే కాదు, నీ రాజ్యమైనా సరే ఇచ్చేయాల్సిందే. అప్పుడే నువ్వు నిజమైన సోదరుడు అనిపించుకుంటావు. చూడు, నా చెల్లాయి విజయ్ ఎప్పుడైనా ఏదైనా కోరితే నేను కాదన్నానా? నువ్వెందుకు కాదంట? నువ్వు మంచి అన్నయ్య, నేను కూడా మంచి అన్నయ్యనే. పద ఆడుకుందాం. నా కడుపు చెడగొట్టావు. ఏమండి ఏమండి, మన కొంప నట్టేట్లో బుడుంగా మునిగిపోయింది. అవునవును, నేను హిడింపిని, మీరు భీముడు అయితే మన కర్మ ఇలా కాలేదే కాదు. అమ్మాయికి నెల తప్పిందండి. అవునన్నా, ఈ శుభవార్త వారికి కూడా చెప్పాలి. త్వరగా గంట కొట్టునన్నా. దాన్ని కోపడతారు ఎందుకండి? దీనికి కారణం మీరు, మీ భయం ఉన్నాం. ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? దాన్ని నేర్చుకుంటారా, మన మోహన్ చూస్తారా? ఉండు ఉండు, అల్లుడిని పిలిచి మోసం చేద్దాం. ఏమిటబ్బా, ఇక్కడ గంట టంగుమని కొట్టగానే అక్కడ టింగుమని వచ్చేవాడు ఇవాళ అంతకీ రావడం లేదేమిటి? అసలే పెద్ద జ్యోతిష్యుడు, అంతా తెలిసిపోయే ఉంటుంది. ఇంకేం వస్తాడు ఇహరాడు. ఏమండి, ఈ అవమానం నే భరించలేను. ఏ గంగలో పడి వస్తారు. ఊరుకాయ బతుకున్న పక్షి పక్షి. ఉండు, మళ్ళీ కొడతాను. ఏమిటా శబ్దం? పొద్దునే కొబ్బరి మిఠాయి ముగ్గురే వాళ్ళగా గణ 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 గణమని. నీకే పొద్దుపోలేదా? అదేమిటయ్యా అల్లుడు, ఎప్పుడెప్పుడు గంట కొడతావా అని అక్కడ కాచుకుండేవాడి లడ్డూ మూటతో ఇలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా? అయ్యో నవ్వుతున్నాయండి. నువ్వు ఊరుకోవే. నువ్వు వెళ్ళి అల్లుడు గారికి పళ్ళు పలహారం అన్ని పట్ట. వెళ్ళు 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 వెళ్ళు. అల్లుడు కూర్చో కూర్చో. నాయన, నాకు అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే. అమ్మాయి అలా చూస్తూ నుంచి చుట్టావేటమ్మా? విసురు సిగ్గుపడతావేటమ్మా? మగుడేగా రా. పొద్దు నుంచి చెయ్యేందుకు నొప్పిగా ఉంది. ఇది కూడా ఇది కూడా గ్రంథం రాసి 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 అయ్యో తగ్గిపోతున్నాయి. మామా, నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇన్నాళ్ళు సేవ చేయని వాడు ఇప్పుడు చేస్తున్నావు. ఇవి తీసేసి ఇది పెడదామనే. కాదండి మరి. ఏమిటా చెప్పరి చెప్పరి. ఇది ఏం లేదు నాయన. ఏముంది? ఏం లేదు నాయన. ఏదో ఉంది, ఏదో ఉంది. చిలక, నీ ముఖం ఒకసారి చూడండి. చంద్రబింబం లాంటి నీ ముఖంలో ఏదో మచ్చ కనపడుతుంది. ఇది పుట్టు మచ్చండి. ఆ మచ్చ కాదు, ఏదో మచ్చ. ఏమిటా మచ్చ? అర్థమైంది అర్థమైంది. చిలక, నీవు తల్లివి కాబోతున్నావు. అవునండి, మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రివి కాబోయేది నేను కాదు, ఆ దొంగ మామా. నీ పిల్ల నేను ఎనుకో. ఈ విషయం ఊరంతా దండోర వేస్తాను. అల్లుడు ఊరుకోవయ్యా, నీకు దండం పెడతాను. ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించేసేయి. ఇదేమైనా సామాన్యమైన విషయమా క్షమించడానికి? ఉండు, రాజుగారికి చెప్పి రెండో పెళ్లి చేసుకుంటాను. నేను రాసమైపోను. కాళ్ళ మీద పడవే. కాళ్ళ మీద కాదు, బావిలో పడమను. అంత మాట నాకు. ఇవి చేతులు కావు కాళ్ళు. మీ ఉద్దేశం నాకు 4 కాళ్ళేనా? అయ్యో అదేం కాదు నాయన. నాయన ఎదుగు చుట్టుకో, చంపలేసుకుంటున్నాను బాబు. బావా, అలా దానికి రా. బుజ్జి మామ, పిచ్చి మామ. ఆ రోజు వచ్చింది బందిపోటు కాదయ్యా, నేను. నువ్వా? పంచాంగం అక్కర్లేదు మామ, మూఢం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏమిటో అనుకున్నాను గాని మొత్తానికి అసాధ్యుడనయ్యా నువ్వు. ఇంతకీ నీ జోస్యం ప్రకారం మగబిడ్డ ఆడబిడ్డ? మట్టి గడ్డ ఏమీ లేదు.
మీరు ఆ రోజు గంట కొట్ట మానేశారు, చిలకమ్మని చూడాలనిపించింది, దొంగ వేషం వేసుకొచ్చి నాటకం ఆడాను. చక్కడికి మాత్రమే. భలే వాళ్ళయ్యా మీరు. ఏమే ఈ రాత్రికే శోభనం, అల్లుడు గారిని నేను కష్టపెట్టదలుచుకోలేదు. అబ్బా ఎన్ని రోజులకు వచ్చిందండి మీకు బుద్ధి? అయ్యా మెత్తంబొట్లు గారు, ఏమిటి వర్తమానం? మహారాజా గారు సపదారంగా వేటకు వెళ్తున్నారు. ఆహా. మీ ఇరువురిని కూడా వినోదార్థం దయచేయమని చెప్పినారు. ఓహో అలాగా, అయితే వాడు ఈ రాత్రికే బయలుదేరుతున్నారా? అలాగే వస్తామని చెప్పు. అయ్యో ఈ రాత్రికి శోభన ఉంది, ఇక నాకు ఈ జన్మలో ఏటట్లేదు. చిలక